హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ భార్యను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నిన్న సాయంత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్న సంధ్యారాణిని కత్తితో గొంతుకొశారు. హత్య జరిగిన సమయంలో భర్త ఉమామహేశ్వర్ క్లినిక్లో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు పక్క వీధిలో ట్యూషన్ కోసం వెళ్లారు. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి సంధ్యారాణి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం క్లూస్ టీం గాలిస్తుంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో తగాదాలున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ 100 కాల్ ఇమీడియట్గా మా బ్లూ కోట్ కానిస్టేబుల్ విజిట్ చేశారు సీన్కి. ఒక ఆడ మనిషి 44 సంవత్సరాలు ఆమె చనిపోయింది అనగానే ఇమీడియట్గా మేము వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ తెలుసుకుంటే సుధారాణి ఏజ్ 44 ఇయర్స్. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఉమామహేశ్వర్ అని ఆర్ఎంపీగా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు యూసుఫ్పూర్లో. బెడ్రూమ్లో ఆమె గొంతును కట్ చేసి షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్తో కట్ చేసినట్టుగా ఒకే వెయిట్తో కట్ చేసినట్టుగా ఉంది. నిందితుడు ఈవెన్ గ్లౌజెస్ కూడా వాడాడు. ఆ బెడ్ మీద నుంచి తర్వాత దొర్లించి కిందికి పారేసి కింద ఫ్లోర్ మీద పారేసి ఆ తర్వాత ఆ బట్టల్ని కూడా బాల్కనీలో కిచెన్కి సంబంధించిన బాల్కనీలో అక్కడ పారేసి వెళ్ళిపోయారు. వీళ్ళ పిల్లలు ఇద్దరు ట్యూషన్కి పోయి తిరిగి వచ్చేసరికి డోరు మామూలుగా లోపల నుంచి బోల్ట్ వేసుకుంది, కానీ తెరవగానే వచ్చేసారు. అది చూసేసి మమ్మీ అని అంత వెతికారు. ఎక్కడ కనిపించకపోయేసరికి పక్క వాళ్ళకి చెప్పారు. ఇక్కడ విచారిస్తే ఎలాంటి అరుపులు కానీ ఇలాంటి వాగ్వివాదం కానీ ఫైటింగ్ కానీ